సమయంలో ఎవరన్నా ప్రత్యేక సాక్షులు ఉన్నారా? ఏం జరిగిందని చెప్తారు? ఈయన పక్కన విట్నెస్ హీ వాజ్ కమింగ్ ఆపోజిట్ డైరెక్షన్ నుంచి వస్తున్నాడు. ఆపోజిట్ డైరెక్షన్ నుంచి వస్తూ ఉన్నప్పుడు పాపం అక్కడ ఫైర్ వచ్చిందని వెంటనే పరిగెత్తడంతో విత్ ఇన్ మినిట్స్ అది కాలిపోయింది. 2 నిమిషాల్లో మొత్తం బస్సు ఫైర్ ఐడెంటిఫై చేశారమ్మా. కొంతమంది దూకిన వాళ్ళను కాపాడగలిగాను అని అంటున్నారు. ఈజ్ అ రియల్ పాపం, నిజంగా రియల్ హీరో. మాకన్నా ముందు ఈయన వచ్చి కాపాడాడు. ఇలాంటి వాళ్లకు ధన్యవాదాలు. అండ్ ఇలాంటి వాళ్ళు మేబీ అక్కడ కొంతమందినైనా కాపాడగలిగాడు. మేబీ ఈజ్ గాడ్ సెంట్ మెసెంజర్ ఏమో, కొంతమందినైనా కాపాడగలిగాడు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అయితే ఈ బస్సు ఘటన చోటు చేసుకున్న తర్వాత ప్రత్యేక సాక్షి ఉన్నారు, వారితో మాట్లాడదాం. అంటే చెప్పండి, అసలు ఈ ఇన్సిడెంట్ జరిగిన సమయంలో మీరు ఎప్పుడు చూశారు? సరేండి, నేను ఆన్ ది వే వస్తున్నానండి. నేను వెల్దూరు నుంచి వస్తున్నాను. సారీ, అది సెకండ్లో పోయిందండి. అంటే బైక్ వచ్చింది, ఇట్లా వచ్చారు, తను ఇట్లా వచ్చారు, లోపల పోయింది. నేను అది డాక్టర్ అండి, నేను పోతున్నాను. అది 2 minutes పోయింది మొత్తం. అది లోపల మొత్తం స్ప్రెడ్. అసలు లేదు. బైక్ ఎలా వెళ్తున్నాడు? ఏదైనా ర్యాష్ అంటే రాంగ్ డ్రైవింగ్ లేదు. ఇట్లా అండి, సేమ్ ఇట్లా వస్తుంది మీరు ఇది ఓకే తను ఇట్లా వస్తుంది అంటే అది ఆయన హార్న్ కొడుతుండు తను ఉన్నారు, కానీ ఈయన కరెక్ట్ లేదండి. ఇట్లా వస్తుంది బైక్. అవును బ్రదర్, సారీ. అంటే వెంటనే మీరు పోలీస్ అధికారులకు వారికి అందరికీ చాలా మంది వచ్చారు. 2 minutes అందరు వచ్చారు, పోలీసు వాళ్ళు, తర్వాత అందరు, కలెక్టర్ మేడం, చాలా మంది వచ్చారు. అంటే ఈ బస్సు ఫైర్ కాగానే ఒక్కసారిగా డ్యాష్ కొట్టిన తర్వాత ఫైర్ కాగానే ఏం జరిగింది? అంటే బస్సులో ఉన్నటువంటి వారంతా గ్లాసులు పగలగొట్టి బయటికి కాదండి, మంటలు వచ్చింది, ఒక్కసారి వచ్చింది. అసలు వీడు ఇదంతా ఉంది, ఎక్కువ ఉంది, అర్థం కలిగింది మాకు కూడా. అట్లా వచ్చింది. నాయకులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే మనం చూస్తూ ఉన్నాం కదా, ఇదంతా కూడా బస్సు ముందు వైపు ఉన్నటువంటి వోల్వో వెహికల్ ఇది. ఈ వెహికల్ కంప్లీట్ చూస్తే అసలు చూడడానికి కూడా కంప్లీట్గా బర్న్ అయిపోయినటువంటి పరిస్థితి. అయితే పోలీస్ అధికారులు కావచ్చు, ఇటు రెవెన్యూ అందరూ ఇక్కడికి చేరుకొని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అయితే మనతో మాట్లాడడానికి పాణ్యం ఎమ్మెల్యే గౌరచేతారెడ్డి ఉన్నారు. మేడం చెప్పండి, అసలు ఈ ఘటన ఎలా చోటు చేసుకుంది? అసలు ఇది చాలా విషాదకరమైన ఘటన. ఇది 3:30 ఆ టైంలో జరగడం జరిగింది. ఈ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తూ ఉంది. ఒక బైక్ అతను రావడం వల్ల అతను బైక్ కిందికి వెళ్ళిపోవడము, అది అతని ట్యాంక్ అంటుకొని ఈ బస్సు ట్యాంక్ కూడా అంటుకోవడం వల్ల ఇంతమంది సజీవ దహనం కావడం జరిగింది. దాదాపు 42 మెంబర్స్ దాకా దీంట్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. 22 మెంబర్స్ సేఫ్గా ఉన్నారు. 20 మెంబర్స్ మాత్రం ఇప్పుడే మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి దీనికి ఉన్న వాళ్ళకు కూడా మెరుగైన వైద్యం అందించాలి, వాళ్ళని ఆదుకోవాలని కానీ సీఎం గారు చెప్పడం జరిగింది. అలాగే హోమ్ మినిస్టర్ గారు కూడా ఇందాకే జరిగింది, తను కూడా బయలుదేరి వస్తూ ఉన్నారు. మేడం ఇప్పటికే అంటే ఈ బస్సులో ఎంత వారి డేటా ఏమన్నా సేకరించడం జరిగిందా? సేకరించిన తర్వాత ఇప్పటికే ఎంతమంది బయటపడ్డారు? 42 మెంబర్స్ ఉన్నట్టు మనకు తెలిసింది. దీంట్లో 20 మెంబర్స్ దాకా 20 సజీవ దహనం కావడం జరిగింది. అది బస్సు వివరాలు అన్నీ సేకరించడం జరుగుతుంది. కొద్దిసేపట్లో మనకి ఇంకా అన్ని వివరాలు వస్తాయి. ఇది మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ఈ బస్సు దగ్ధమైనటువంటి ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున ఇటు అధికారులతో పాటు రాజకీయ నాయకులు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇదంతా బస్సులో బర్న్ అయినటువంటి ఈ డెడ్ బాడీస్ మనం చూస్తూ ఉన్నాం. అసలు చూడడానికి కూడా అందరినీ కలిసివేసేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ విధంగా బర్న్ అయినటువంటి డెడ్ బాడీస్, ఇటు మొత్తం డబుల్ డెక్కర్గా ఉన్నటువంటి ఈ బస్సు పైన నుండి కంప్లీట్గా బర్న్ అయ్యి కింద పడినటువంటి పరిస్థితి ఈ రోలో మనం చూస్తూ ఉన్నాం. అటు ఇటు 2 వైపులా కూడా కంప్లీట్గా అంతా కూడా ఈ డెడ్ బాడీస్తో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటన సంబంధించి జాతీయ రహదారిలో ఎలా చోటు చేసుకుంది, తెల్లవారుజామున ఈ బైకు రావడంతోనే ఇలా చోటు చేసుకుందని ప్రాథమికంగా కూడా చెప్తూ ఉన్నారు. ఈ ముందు భాగం ఏదైతే ఉందో, ముందు భాగంలో మొదట బైకు అడ్డుపడినటువంటి పరిస్థితి. ఈ బైకు అడ్డుపడడంతోనే ఇలాంటి సిచ్యువేషన్ నెలకొంది. ఈ బైకు ముందు భాగంలో అడ్డుపడడంతోనే, అడ్డుపడిన తర్వాత
ఒక్కసారిగా బర్న్ అయింది. బర్న్ అయిన తర్వాతనే ఆ, ఆ, ఈ యొక్క మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో ఇక్కడే స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ కూడా ప్రాంతానికి చేరుకున్నటువంటి పరిస్థితి. చేరుకొని స్థానిక లోకల్ ఇక్కడే ఉలిందకొండ సమీపంలో ఉన్నటువంటి పోలీసులు కావచ్చు లేదా అందరూ ప్రాంతానికి చేరుకొని ఆ, అప్పటికే పోలీసులు వచ్చే క్రమంలోనే పెద్ద ఎత్తున ఇక్కడ నుండి అందరూ దాదాపు ఇందులో అలర్ట్